ఏకపక్ష నిర్ణయాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఒక్కడు ఎదురు నిలిచాడు. 140 కోట్ల దేశ ప్రజల పక్షాన పోరాడతానంటున్నాడు. ప్రతిపక్ష నేతగా తనపై బాధ్యత పెరిగిందంటున్నాడు. కేంద్రం ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ప్రజా గొంతుకగా పార్లమెంటులో కమల దళానికి ముచ్చెమటలు పట్టించాడు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. పరిణితి చెందిన నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీపై అటాక్ చేశారు. భయం, ద్వేషం, అబద్ధాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదన్నారు. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో క్రమ పద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. అందులో తాను కూడా బాధితునేనన్నారు. తనపై 20 కేసులు మోపారని, నాకు 2 ఏళ్ల జైలు శిక్ష పడిందని, నా ఇల్లు కూడా తీసేసుకున్నారని తెలిపారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అధికారం కంటే ఇదే ఎక్కువ విలువైందని, ఇందులో సత్యం ఉందని తెలిపారు. The Prime Minister, of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. I mean, can you understand the ignorance? That Gandhi is dead and a movie revived the father of the nation. No, Gandhi is not dead. Gandhi is alive. इस्लाम में भी लिखा गया है, कुरान में, मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है. और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देती. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్నే ఆ వ్యాఖ్యలు చేశారని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లాకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎందుకు రాహుల్ బదులిస్తూ ఈ సభలో శివుని బొమ్మ చూపించడం నిషేధమా అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఆ త్రిశూలం కుడి చేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుడి నుంచే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామన్న ఆయన అధికారం కంటే నిజం గొప్పదన్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సిబిఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాముడి జన్మస్థలం బీజేపీకి గుణపాఠం నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి చెందిందన్నారు. అయోధ్య విమానాశ్రయం కోసం భూమిని సేకరించారని, కానీ భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమి కోల్పోయిన వారు నిరాశ్రయులు అయినట్లు రాహుల్ ఆరోపించారు. విమానాశ్రయం ఓపెనింగ్ కోసం అదానిని ఆహ్వానించారు, కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదని విమర్శించారు. అయోధ్య ప్రజలు మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు అదానీ, అంబానీ వచ్చారు, కానీ అయోధ్య ప్రజలకు ఆహ్వానం అందలేదన్నారు. ఎయిర్పోర్టు భూమి కోసం చిన్న షాపులు కూడా తీసేసినట్లు ఆరోపించారు. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఇండియా కూటమి నేత అవధేష్ ప్రసాద్ బీజేపీపై విజయం సాధించారు. అయోధ్యలో పోటీ చేసేందుకు మోదీ ప్లాన్ వేశారని, కానీ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందని, అందువల్లే ఆయన వారణాసి నుంచి పోటీ చేసినట్లు రాహుల్ ఆరోపించారు.
और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। మరోవైపు మణిపూర్ అరల అంశాన్ని కూడా రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. మణిపూర్ కూడా మన దేశంలో ఒక భాగమే అన్నారు. మణిపూర్ ఒకసారి వెళ్ళండి, అక్కడి పరిస్థితులను చూడండి, అర్థమవుతాయన్నారు. మణిపూర్లో నా కళ్ళ ముందే పసిపిల్లలపై తోటాలు పేలాయన్నారు. అల్లర్లతో మణిపూర్ అట్టుడిగిపోయినా ఇప్పటివరకు ప్రధాని మోడీ ఎందుకు వెళ్లలేదన్నారు. ఇదిలా ఉంటే గతంలో తీసుకువచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తే వారితో మాట్లాడకపోగా పైగా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కూడా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావనే లేదన్నారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన నీట్ను కమర్షియల్ ఎగ్జామ్గా మార్చేశారని తెలిపారు. నీటిపై చర్చను కోరితే ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లల కోసమే నీట్ ఉందని, నీటితో పేద పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. గత 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన అగ్నివీరులను అమరవీరులుగా గుర్తించడం లేదన్నారు. అగ్నివీరులకు చైనాను ఎదుర్కొనే స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆయన జమ్మూ కాశ్మీర్, లడఖ్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని తెలిపారు. బీజేపీ హయాంలో సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తెలిపారు రాహుల్ గాంధీ. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడాలని స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని, నోట్ల రద్దు సలహా కూడా మోడీకి దేవుడే పంపాడేమో అని రాహుల్ అన్నారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయిందని, జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి వల్ల దేశ ప్రజలకు ఏం లాభం కలిగిందని రాహుల్ ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే దేశంలో అదానీ, అంబానీ చట్టాలే అమలవుతున్నాయన్నారు. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ये आसन के सामने आरोप है, ये चेयर के सामने आरोप कर रहे हैं मनु. Now with all respect, sir. सच है. ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లాపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు నిటారుగా నిలబడ్డారని, అదే మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు అలా వ్యవహరించలేదన్నారు. దీంతో వెంటనే రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన స్పీకర్ వయసులో మోడీ పెద్దవారు కాబట్టే గౌరవ సూచకంగా వ్యవహరించారని, రాహుల్ నాకంటే చిన్నవారు కాబట్టే నిలబడే షేక్ హ్యాండ్ ఇచ్చానని స్పీకర్ వివరణ ఇచ్చారు. మొత్తానికి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా లోక్సభలో తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సందిగ్ధంలో పడినట్లయింది. మరి రాహుల్ వ్యాఖ్యలను కమలనాథులు ఎలా ఎదుర్కొంటారు? ఆత్మ పరిశీలన చేసుకుంటాయా లేక ఎదురుదాడికి దిగుతారో చూడాలి మరి.